భవిష్యత్తులో గోల్డ్ మైన్స్ ఎక్కువైతే బంగారం ధర పడిపోతుందా? లాజిక్గా చూస్తే సప్లై పెరిగితే ధర తగ్గాలి. కానీ బంగారం విషయంలో అది అంత సింపుల్ కాదు. ఎందుకంటే కొత్త గోల్డ్ మైన్స్ కనుగొనడం చాలా చాలా కష్టం. ఉన్న మైన్స్లోనే బంగారం తవ్వడం ఖరీదుగా మారుతోంది. కొత్త మైన్స్ వచ్చినా అది మార్కెట్కి రావడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. మరో ముఖ్యమైన విషయం, ప్రతి సంవత్సరం తవ్వే బంగారం చాలా లిమిటెడ్. కానీ డిమాండ్ మాత్రం జనాభా పెరుగుతుండడంతో, ఇన్వెస్ట్మెంట్స్తో, సెంట్రల్ బ్యాంక్స్ కొనుగోళ్లతో ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఇంకా ఒక నిజం, ప్రపంచంలో ఇప్పటివరకు తవ్విన బంగారం ఎక్కువ భాగం ఇప్పటికే స్టోరయ్యుంది. అంటే కొత్త మైన్స్ వచ్చినా సడన్గా సప్లై పెరగదు. అందుకే కేవలం గోల్డ్ మైన్స్ ఎక్కువైతే బంగారం ధర పడిపోదు. ధర పడాలంటే డిమాండ్ తగ్గాలి లేదా డబ్బు విలువ బలపడాలి. కానీ లాంగ్ టర్మ్లో చూస్తే బంగారం ధర పెరిగే అవకాశాలే ఎక్కువ.